రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరాన్ని ప్రజలు గుర్తించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సమావేశం కల్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ, ఇండియా కూటమిని ఢీకొనే శక్తి ఎన్డీఏకు లేదని, రానున్న సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి తప్పక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతాలు కులాల మధ్య చిచ్చులు పెట్టి 10 సంవత్సరాల కాలాన్ని నెట్టుకొచ్చారని, కానీ దేశంలో మత రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇంకా మతం కులం ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసిన కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, డివిజన్ నాయకులు రావులపల్లి రవికుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకునే సందర్భంగా ఈరోజు నూతనంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి రావడం జరిగింది. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పాషా గారిని పరిచయం కోరుతాము. అలాగే జిల్లా రాష్ట్ర సమితి సభ్యులు బంజ నరసన్న గారిని పరిచయం కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు కమతం వెంకన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే రాష్ట్ర సమితి సభ్యులు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఐక్యంగా ఈ జిల్లాలో 4 స్థానాలని గెలవడం జరిగింది. జిల్లా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి మీద కానీ ప్రజల యొక్క సమస్యల మీద పనిచేయడానికి, పార్టీ నిర్మాణాన్ని కూడా పటిష్టవంతం చేసుకోవడానికి భద్రాచలం ఇది పోరాటాల కేంద్రం. ఇక్కడే ఎన్నికల తదనంతరం మొదటి సమావేశాన్ని ఈరోజు 11 గంటలకి మన సమావేశం తర్వాత మన జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో ఈ జిల్లాలో ఇంకా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, నూతన ప్రభుత్వం ముందున్నటువంటి పరిష్కార మార్గాలు, వాటి మీద కూడా మా పార్టీ సమావేశంలో చర్చించుకొని 2024 సంవత్సరంలో పార్టీ యొక్క సభ్యత్వం, గ్రామ శాఖలన్నీ పటిష్టపరుచుకొని కమ్యూనిస్ట్ పార్టీని మరింత నెల అయింది. ఇవాళ 8వ తారీఖు కదా, నెల రోజులు ప్రభుత్వాన్ని పాత వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఏ పద్ధతి అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలి, గౌరవించాలి. దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేస్తే వాళ్ళు శ్వేతపత్రం అని వేశారు. శ్వేతపత్రం అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దాని నిధులు ఏం చేశారు, ఏం ఖర్చు ఉంది, దాని ప్రణాళిక ఏంటి. శ్వేతపత్రం ఏంటో మాకు అర్థం కాదు. శ్వేతపత్రం అంటే శ్వేత అంటే చెమట, అంటే బాగా చెమట పిండి ఈ సంపదను ఎలా రాళ్ళపాలు చేశారు, లేకపోతే కొంతమంది పాలు చేశారు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతం మనకు అవసరం. పేదవాడి శ్వేతం కావాలి, ఏసీలో కూర్చున్నవాడు శ్వేతం కావాలి. ఆ విధంగా అదొక తప్పు చేశారు. మరలా ఇంకొకటి
ఈ నెల రోజుల్లో వీళ్ళు వాడిచ్చిన వాగ్దానాలు ఏంటి ఇంకైపోయి కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఎట్లా తప్పులు జరుగుతున్నాయి ఒకటి తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది. అదే పద్ధతిలో ప్రజాస్వామ్యానికి అవాంఛనీయంగా ప్రజాస్వామ్యం